నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి, మర్డర్లు, మానభంగాలు, ఈ మాదక ద్రవ్యాలు అంటే ముఖ్యంగా డ్రగ్స్, సో వీటందరికి కూడా అందరూ బానిస అయిపోతున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, ఈ డ్రగ్స్ కానీ, ఇవన్నీ అంటే దృష్టిలో పెట్టుకొని నిజంగా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, సొసైటీలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి ఒక సినిమా. సో అదే రావణ రాజ్యం. ప్రస్తుతం ఆ టీం అంతా మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ సినిమా విశేషాలు ఏంటి, సో ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు, మళ్ళీ వీళ్ళ ప్రయాణం ఎలా జరిగింది, ఈ విశేషాలన్నీ ఒక్కసారి ఆ టీంని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన స్టూడియోలో డైరెక్టర్తో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నర్సి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో డైరెక్టర్ గారు, సో రావణ రాజ్యం లో రావణ రాజ్యంలో ఏం జరిగింది? ఈ రావణ రాజ్యంలో అంటే ట్రైలరు, టీజర్ చూసినప్పుడైతే నిజంగా చాలా బాగుంది. నిజంగా సొసైటీలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం చేశారు అనుకుంటున్నాను అయితే. సో ఈ కాన్సెప్ట్ అసలు ముందుగా ఎలా వచ్చింది, అంటే ఎలా తీసుకున్నారు మీరు? సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్, నా టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్తే. నేను ఒరిజినల్ కేబుల్ టీవీ ఆపరేటర్ అండి. కేబుల్ టీవీ ఆపరేటర్, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఆపరేటర్ నేను. అగ్గో, ఇదేందండి విచిత్రంగా ఉంది. అయితే సార్, నాకు ఒక 30 years నేను ఫీల్డ్లో ఉన్నాను. అంటే నేను ప్రతి గడప గడప నేను అబ్జర్వేషన్, అంటే నేను వెళ్ళాలి, నా బిజినెస్ అది. ఇక్కడ అంటే డ్రగ్స్ తో సహా ఇక వేరే అలవాటు ఉంటాయండి. అంటే మామూలుగా మందు కానీ ఇవన్నీ అలవాటు ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని నేను బాగా కాన్సెప్ట్. అంటే నేను మనం చెప్తే వినండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయినట్టు ఇక కథమే, వాళ్ళని మనం ఏం చేయలేము. మందలించలేము వాళ్ళని. దాన్ని అవేర్నెస్ తీసుకురావాలంటే మన 2 రాష్ట్ర గవర్నమెంట్, మా ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏమంటారండి, 2 నిమిషాలు చాలా అంటారు. ఏదైనా సినిమా పెద్ద పెద్ద స్టార్లు, అల్లు అర్జున్ గారు కానీ ఉన్నారు కదా పెద్ద పెద్ద స్టార్లు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తారు 2 నిమిషాలు మీ సినిమాలో చేయండి అని చేస్తారు. నేనేమనుకుంటా అంటే 2 నిమిషాలు కాదు, 2 గంటలు నిడివితో ఒక సినిమా తీయాలని ఒక కాన్సెప్ట్ నాకు మైండ్లోకి వచ్చిందండి. వచ్చింది తడువు నేను చాలామంది చూసినా కాబట్టి ఖచ్చితంగా అదే ఒక కాన్సెప్ట్తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, దీనికి అంటే కారాగారం ఎలా ఎంచుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్తో కొంతమంది కలిసిన ఆ టీము నాకు మంచి సహకరించారు. అవుట్పుట్ నేను అనుకున్నా కన్నా బాగా వచ్చింది అవుట్పుట్. ఓకే, సో కేబుల్ టీవీ ఆపరేటర్గా ఉన్న మీరు దర్శకుడు అవ్వాలని ఎందుకు అనుకున్నారు? సార్ నా ఫీల్డ్ సార్, నేను జనాల గురించి ఏంటంటే సినిమాలు, సీరియల్స్, క్రైమ్, వార్తలు, న్యూస్, నా వరకే అది. జనాలు చూసేది నేను చూసేది జనం. ఆ అవేర్నెస్ నాకు తెలుసు. అంటే జనాలు దేని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, సినిమాలు చూస్తున్నారా ఎక్కువ ఇంట్రెస్ట్, సీరియల్సా, న్యూసా, వాళ్ళకి ఏం కావాలని నాకు అవగాహన ఉంది. దాన్ని నేను ఏం చేయనంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు సోర్సెస్ తక్కువ ఉండే, కొన్ని అవకాశాలు మనకు రాలేదు, తీసుకున్నాం. అవకాశాలు వస్తాయని నేను అనుకోనండి. ఇక్కడ అవకాశాలు ఎప్పుడు రావండి. మనం ముందు పోతే 2 అడుగులు మన దగ్గరకు వస్తాయి, మన 3 అడుగులు వస్తే 4 అడుగులు ముందుకు వస్తుంది తప్ప మన దగ్గరికి ఏమి రావు అన్న అనుభవం ప్రకారం చెప్తాను. ఫస్ట్ నేను వేసే అడుగు నాకు ఒక దిశానిర్దేశంగా నాకు అనిపిస్తేనే నేను వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయాలని నాకు వివేక్ రాము ఇష్టపరిచాను, నాకు అప్రోచ్ అయినా మధు గారు. అంటే నాకు చేతులు వాదరు అన్నమాట. అతను అంటే డైరెక్ట్ కాలేదు, మధు వల్ల అప్రోచ్ అయినా. నా వివేకరామ్ అంత ఈజీ మా టైం వల్లే. అంటే అతని ఫీల్డ్ డిఫరెంట్ ఫీల్డ్ అండి. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ అంటే డిఫరెంట్ ఫీల్డ్. అందులో పోతే మనం ఇబ్బంది అవుతా అని కొద్దిగా ఆలోచుకుంటే సరే తర్వాత నాకు ఇచ్చిండు. దానికి అతనే ఈయన రావడానికి కారణం మధు గారే. ఈ టీం ఎంచుకున్నాక నెక్స్ట్ టీం ఏంటి, బలమైన ఒక క్యారెక్టర్ కావాలని చెప్పి కాలకే ప్రభాకర్ గారిని ఎంచుకున్నాం. కాలకే ప్రభాకర్తో సహా సుమన్, ఈ వీళ్ళ కారాగారంలో అంటే ఆ ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అంటే 4 పిల్లర్లు. దీంతో పాటు నాకు ఫీమేల్ యాక్టర్స్ చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారండి. జబర్దస్త్ టీం కూడా, వాళ్ళకైతే నిజంగా మాకు మంచి సపోర్ట్ చేశారు. నా షూటింగ్ వచ్చి జస్ట్ 62 days అండి. షూటింగ్ వచ్చి 62 రోజులు కంప్లీట్ సినిమా. మా 2 గంటల 18 నిమిషాలు నిడివి, 4 పాటలు, అందులో ఐటమ్ సాంగ్,
ఒకటి Sentiment song. మోటివేషన్ సాంగ్, ఒకటి సెంటిమెంట్ సాంగ్, ఒకటి డ్యూట్ సాంగ్. డిఫరెంట్ ఫైట్స్ కూడా రియాలిటీ ఫైట్స్. ఓకే. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఒరిజినల్ చెప్పంటే మేమంతా కొత్తలే. అంటే సుమన్, కాలకే ప్రభాకర్, జ్యోతి గారు అని అంటే వేరే వాళ్ళు ఉన్నారు నాకు లేడీ ఆర్టిస్టులు, వాళ్ళు పాతలే కానీ మేము కొత్తలు. కానీ ఎక్కడ మేము అడ్జస్ట్ అవ్వకుండా. ఒక సినిమా చేయాలంటే అది చాలా పెద్ద బడ్జెట్, డబ్బుతో కూడుకున్నది. సో ఇదంతా ఎట్లా సాధ్యమైన? మనసుంటే మార్గం ఉంటుంది నరేష్ గారు. నేనైతే దాన్ని నమ్ముకుంటా. డబ్బులు అనేది నా విషయం సెకండరీ. మనసు అంటే నేను నిజంగా తీయాలి అని నేను అన్నప్పుడు నా మాట మీద నమ్మకం ఉండాలి, పక్క ఉండాలి, నన్ను నమ్మాలి వాళ్ళు. వీళ్ళని నమ్మితే వీళ్ళని నమ్మటం ఇంకా నమ్ముకుంటారు ఉంటారు. ఒరిజినల్గా ఏంటంటే 3 అమ్మాయిలు సినిమా ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు మనని అంటే 110% మమ్మల్ని నమ్మారు వాళ్ళు. వాళ్ళు నమ్మినందుకు 100% కన్నా మేము కూడా ఎక్కువ వాళ్ళకు తక్కువ ఖర్చు అండి. యాక్చువల్లీ చెప్పండి, మా సినిమా ఖర్చు వేరే పెద్దవాళ్ళు తీస్తే ఒక 10 కోట్లు అవుతుంది మా సినిమా ఖర్చు. జస్ట్ మేము 1 కోటి అంటే నేను చెప్పాను, ఇంకా 1 కోటి మీద అట్లా అయినా తప్పే ఎక్కువ ఖర్చు పెట్టినలే. మాకు చాలామంది ఆర్టిస్ట్ సహకరించారు, ఎందుకంటే కొత్తగా కాబట్టి సహకరించారు. నాకు ఆ టైమింగ్ కూడా వాళ్ళు చూసుకోలేదు. మేము ఏది పెట్టినామో వాళ్ళు ఏం తిన్నారో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా పాపం వాళ్ళకు అందరికీ మీ ఛానల్ పరంగా వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టలే ఎక్కడ కూడా, వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారండి. సో హీరో గారు, హాయ్. సో ఇన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పారు అసలు హీరో గారిది ఫీల్డే అది కాదని చెప్పి. సో ఎందుకు అంటే సినిమాలకి రావాలని, ఇంకో హీరోగా చేయాలని, సో ఏంటి అంటే ముందు నుంచి ఉండేదా? ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? నిర్ణయం అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాషన్ ఉండేది, ఒక సినిమాలో చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది. కానీ అసలు అయితే ఏం చేస్తారు మీరు? అసలు మనకి ట్రావెల్ ఫీల్డ్ ఓకే. అండ్ కళ్ళు కాంపౌండ్ కూడా ఉంటుంది, 2 కొంచెం బిజినెస్ చేసుకు ఉంటుంటాం. నెక్స్ట్ సారు ఇన్స్టాలో మెసేజ్ చేసి ఇలా ఉంది, నువ్వు ట్రై చేయి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సారు మెసేజ్ చేయడం, చూడడం. అది కాక 1 మంత్ 2 మంత్ వెయిట్ చేశాను. బట్ తర్వాత స్టోరీ ఒకసారి చెప్పండి సార్ అని అడిగాను అనమాట. అడిగిన తర్వాత సారు డ్రగ్స్ గురించే అవేర్నెస్ కోసం మనము తీస్తున్నాము కాబట్టి అంటే నేను స్టోరీ విన్నా బాగా. వినిన తర్వాత ఇప్పుడు తదితర సినిమాలు చూస్తున్నాం కదా, 1 minute 2 minutes చూపిస్తున్నారు. దాని డ్రగ్స్ గురించే 2.5 hours సినిమా తీయడం అంటే చాలా గ్రేట్ అసలు. అందులో నాకు మంచి పేరు వస్తుందని చెప్పి నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్. కానీ చాలా సార్ వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. మన మధు గారు కూడా నాకు డైలాగ్స్ పరంగా కానీ తదితర అన్నీ హెల్ప్ చేశారు అన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న విషయం, మన మల్లేష్ గారు వాళ్ళ వైఫ్ గారు ఉంటారు ఎన్నుకమ్మని, ఆమె కడుపు నిండా అన్నం పెడుతుందండి. నాకు చాలా అంటే చెప్తున్నా, ఇంటర్వ్యూలు చెప్పాలి, చిన్న విషయం అంటే ఈ సినిమాలో నేను హీరోగా చేయడం నా అదృష్టం. ఓకే, ఫస్ట్ టైం తెర మీద ఒక హీరోగా మిమ్మల్ని చూడబోతున్నాం. సో రిస్క్ అనిపించిందా ఎక్కడైనా? ఏ కోణంలో అయినా కూడా ఈ కంప్లీట్ ప్రయాణంలో మీరు రిస్క్ పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రిస్క్ పడ్డ సంఘటనలు ఏం లేదు సార్, మామూలుగా మ్యాక్సిమం చేశాను. ఒక చిన్న విషయం నాకు మనసు ఏమంటారు బాధాకరం అనిపించింది. అంటే షూట్లో ఒక క్యారెక్టర్, అంటే మా అమ్మ క్యారెక్టర్ ఒక మేడం ఉంటారు, ఒక విలన్. అంటే విలన్ అంటే కొడుకు అవుతాడు, అతను రేప్ చేయడానికి వెళ్తాడు సొంత అమ్మను. వేసినప్పుడు సరే అండి, అయితే సినిమా పరంగా తప్పలేదు సార్ నాకు. అయితే ఏంటంటే మధ్య డిస్కషన్ మాకు ఏమో కన్నా పెంచిన బాబు ఉంటాడు అనమాట. నేను అదే చెప్తున్నా, చాలా ఇబ్బంది పడ్డాడు. సీన్ ఏంటంటే ఒరిజినల్గా డ్రగ్స్లో ఉన్న దురదృష్ట మత్తులు ఏంటంటే అతని అన్ని బయటపడేసి ఉంటాయి ఆయన చేసే అరాచకాలు. అది నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. బట్ అంటే మన సినిమాలో చూపించారని కాదు, కానీ సొసైటీలో అలా ఉంది కదా అనేది సారు అలా చూపించడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే, నీకేం చెప్పలేకపోతున్నా. అక్కడిక్కడ చూస్తున్న మధ్యమతలో తల్లిని వధించిన తల్లిని చెల్లిని సొంత బిడ్డను కూడా చాలా చూస్తున్నాం అన్నమాట. కావాలంటే మీకు పేపర్ మూవీలో ఇంట్రెస్టింగ్ అనేది ఫస్ట్ వద్దు ఏంటి ఎందుకు అనుకుంటే కనుక అక్కడక్కడ చూస్తున్నాం కదా అరాచకాలు అనేది జరుగుతున్నాయి. ఒక మధ్యమతలో సొంత చెల్లిని కాటేసిన అన్న, కూతురుని చంపేసిన తండ్రి అని ఇలాంటివి చాలా చూస్తున్నాం. సరే మనం ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే దాంతో ఈ ప్రాజెక్టు
చూసుకున్నాం. కానీ వల్గారిటీ కానీ ఎక్కడే కానీ ఏదైనా చీఫ్ అని కానీ లేదు. చాలా చాలా బాగుంటుంది. మధు. సో దీంట్లో మీరు ఎస్ఐ క్యారెక్టర్ చూసాను ట్రైలర్ లో. చాలా అంటే ఎలివేషన్ షాట్స్ మీద చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏంటి ఇది మొదటి సినిమా మీకు? ఇది వరకు 2 ఓటీటీస్ మూవీ చేశాను. రాబందు అనేది ఒకటి, అందులో విలన్ పక్కన సైడ్ క్యారెక్టర్. అంతకుముందు వచ్చేసి సంహారి అని సేమ్ ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను నాటకాలలో దుర్యోధనుడు వేషం వేసేవాడిని. ఇంట్రెస్టెడ్. మాది వచ్చేసి ఆలగడ్డ పక్కన అహోబిలం కింద ఒక విలేజ్. అహోబిలం గుడి స్ట్రైట్గా వస్తుంది మా విలేజ్, చిత్రేనిపల్లి అని. సరే అక్కడి నుంచి వచ్చి ఏదో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను. అక్కడి నుంచి ఫ్రెండ్స్ ద్వారా ఒకరొకరు ఇంకా ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మూవీలో అటాచ్ అయ్యానట్లే. ఇంకోటి రావణ రాజ్యంలో మూవీ త్రేతాయుగంలో యుగంలోది కదా, ఎందుకు పెట్టారు ఈ టైటిల్ అని అనుకోవచ్చు ఎవరైనా. అంటే అప్పుడు రావణ రాజ్యంలో జరిగేది అరాచకాలే, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ టైటిల్కు సపోజ్ ఒక విలేజ్లో నేను పెద్దవాడిని నేను చెప్పి వాడు ఏదో చేస్తుంటాడు, ఏదో రాజా తదాప్రాజు అన్నిటికీ మీద వాళ్ళు కూడా ఆటే వెళ్తారనమాట. అది ఈ మూవీ కంటెంట్. ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి కానీ లేదా ఇంకా ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. పరాన్నజీవి తన ఉనికి కోసం తలను అటువైపు ఇటువైపు తిప్పుతూ వెళ్తుంటే చిటారు కొమ్మున ఉండే ఒక కాకి ఆ పరాన్నజీవిని ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ చిటారు కొమ్మున ఉండే కాకిని గ్రద్ద తింటుంది. అప్పుడు ఆ గ్రద్ద వస్తుంది, కాకి వస్తుంది పొట్ట పగిలి, పరాన్నజీవి భూమి మీదనే పడుతుంది, మళ్ళీ దాని బ్రతికే ఉంటుంది. అలాంటివి ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ గంజాయి కానీ మా వల్ల ఒక 10 మంది ఇంక మారాలి, మేము ఈ మూవీని తీసుకెళ్ళి చాలా మందికి తీసుకెళ్ళి మంచిగా చూపించాలి, ఇలా ఉండకూడదు అనేది కాన్సెప్ట్, మా మూవీ కాన్సెప్ట్. ఓకే. సో ఇంతకుముందు చాలా ఎమోషనల్ అయ్యాడు మీ హీరో. అంటే ఇది లైవ్ లో మీరు షూట్ చేసేటప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు? ఖచ్చితంగా. ఎక్కువ సార్ అదే యాక్చువల్గా షూట్ చేద్దామంటే లేదండి ఇంకా వేరే ఏమన్నా ప్లాన్ చేయొచ్చు అన్నాడు. నేనేమన్నా నీకు లైవ్ లో నీకు న్యూస్ చూపిస్తాను, పేపర్ కట్ చూపిస్తాను, ఇప్పుడు ఉన్నాయబ్బా అంటే అయినా మన సినిమాలో నాకు అవసరం అన్నాడు. డ్రగ్స్ తీసుకున్న వాడికి మన పర ఏముండే సొంత బిడ్డ, తల్లి చెల్లి బిడ్డలు కూడా వదిలిపెట్టిన రోజులు ఉన్నాయండి. నేను కాకపోతే ప్రూఫ్ కావాలంటే నేను దగ్గర పేపర్ కట్స్ ఉన్నాయి, కాకపోతే అది చూపించినాక రియలైజ్ అదే న్యూస్. మనం న్యూస్లో అక్కడిక్కడ చూస్తూనే ఉన్నాం, న్యూస్లో చూస్తున్నాం, పేపర్స్లో. ఇక్కడ ఒక మా రాయలసీమలోనే ఒక చిన్న అమ్మాయిని 6 ఏళ్ల పాపని ఎమ్మిగనూరు దగ్గర విచిత్రంగా అమ్మాయి బాడీకి ఇప్పటికి కూడా లేదు, అది ఎలా అయితే సస్పెన్స్ ఇప్పటికి కూడా తెలియదు. అది అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. మద్యం మత్తులో డ్రగ్స్ ఏదేదో వాళ్ళ కొన్ని మెంటలీగా. ఓకే, మీరు చాలా ఎమోషనల్ అనుకుంటా. అండి చాలా బాధాకరం. అంటే సొసైటీలో ఇంత దారుణంగా ఉన్నారా అనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ కూడా మనం ఏం చేస్తుందో నాకైతే తెలియదు. బట్ దీని గురించి అవేర్నెస్ రావాలని చెప్పి నేను కూడా చాలా కష్టపడ్డాను మూవీలో. సో ఫైనల్గా ఈ సినిమా గురించి మీ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? సినిమా గురించి మొట్టమొదటిగా డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఎందుకంటే ఆయన డే కాదు నైట్గా 24 hours మూవీ గురించి ఆలోచన చేస్తారు. నా గురించి, పక్కన ఆర్టిస్ట్ గురించి, ప్రతి ఒక్కరి గురించి, ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ఫుడ్ ఏంటి, అలా మంచిగా చాలా చేశాడు. నాకు మోటివేషన్ ఇదే ప్రాపర్గా. హీరోగా ఇదే సినిమాతో మొత్తానికి ముందుకెళ్తారా లేకుంటే ఇక్కడ ఆపేస్తారా? వెళ్తా అండి, తప్పకుండా వెళ్తా. మీరు? అవునండి, వెళ్తా. ఆఫర్ వచ్చండి, మూవీస్ ఆఫర్ వచ్చి వెళ్తున్నా. ఓకే, అది కూడా ఇద్దరి దయ, అంతే. చాలా సంతోషం. ఓకే, సో ఇంకా ఈ సినిమాలో నటీనటులు చాలా మంది ఉన్నట్టున్నారు, ఒకసారి వాళ్ళని కూడా పరిచయం చేస్తే మా ప్రేక్షకులకి. ఓకే అండి, ఇప్పుడు మనకు ఇందులో మెయిన్ రోల్ వచ్చి బెంగళూరు అండి, హర్ష అని మంచి యాక్టర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మేము చెప్పాం, అతను చూపించండి. పర్ఫార్మెన్స్ సినిమాలో చూడాలండి. ఓకే, పిలుస్తాం. మరి ఇంకెవరు?
దేవసేన ఉందండి. దేవసేన మాకు కంపల్సరీ మనం వర్క్ చేయాలండి. దేవసేనకు 5 minutes. దేవసేన గారు ఏంటంటే ఈ మూవీలో ఒక మంచి రోల్ వేశారు. అంటే క్రిటికల్ మూమెంట్ లో వచ్చి ఇంపార్టెంట్ అయ్యారు మూవీకి. ఎట్లా ఒక అదే డ్రగ్స్ దందాను కనిపెట్టడానికి ఈ ఎస్ఐ సెర్చ్ చేస్తాడు కదా, అంటే నేను సెర్చ్ చేసేటప్పుడు ఆమె సపోర్టింగ్గా అంటే మంచి డైలాగ్స్ ఉన్నాయి, అందులో మంచి సీన్స్ ఉన్నాయి. సాంగ్ ఐటమ్ సాంగ్లో ఆమె పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. దేవసేన గారికి స్పెషల్లీ థ్యాంక్స్. దేవసేన గారు ఈ మూవీలో మరో లీడ్ క్యారెక్టర్స్ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యాయి. సో ఒకటి దేవసేన ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో హర్ష ఈ మూవీకి హీరోలు. సో ఒక్కసారి ఈ సినిమా గురించి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. Hello, హౌ ఆర్ యూ? I'm good. And basically, I'm from Bangalore. తెలుగు వచ్చా? Telugu కొంచెం వస్తుంది and I'm Hey, trying to learn that Telugu now. కొంచెం వస్తుంది అంటే మొత్తం వచ్చినట్టే మీకు. తెలుగులో కొంచెం వస్తుందని చెప్పేసిన అంటే మీకు మొత్తం వచ్చేసింది. ఈ సినిమా మీకు తెలుగు నేర్పించేసింది. సో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయండి. ట్రై చేస్తాను. ట్రై చేస్తా, అదే వచ్చేసింది. రావణ రాజ్యంలో మీకు తెలుగు నేర్పించింది. రావణ రాజ్యంలో మీరు తెలుగు నేర్చుకున్నారు. గ్యారంటీ. మళ్ళీ సార్ మంచి ఛాన్స్ ఇచ్చేసారు. అండ్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 60-70 odd days. So I learned Telugu while I was, acting with the team, and they were very supportive. Great. Yeah. So it was a very nice experience. ముందుగా మీ కండల గురించి అడగాలను నాకు. అంటే ఫస్ట్ మిమ్మల్ని చూస్తే వాళ్ళు కండల కడిపోతుంది. యువర్ బైట్ చిప్స్. Yes, sir. From how long you are preparing your body? 9 years. 9 years. Yeah. Workout. Every day. Okay. Not every day, like weekly 5 times. I do workout, diet, diet chestanu, any protein food తీసుకుంటాను, normal thing, and it has become a hobby for me now. Okay. I cannot survive a day without working out. Great. So అంటే యాక్టింగ్ చేయాలని అంటే ముందు నుంచి మీకు ఉండేదా? ఈ సినిమాతోనే స్టార్ట్ చేసిరా, గతంలో చేసిరా? ఈ సినిమా నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఫస్ట్ ఆపర్చునిటీ. బిఫోర్ దట్ have you done any movies? To do it. Okay. I had the dream of acting in a movie. So before that you didn't it? No. This was my first movie and first opportunity for me. Okay. Yeah. And thanks to the team, I could fulfill my dream, and I could learn Telugu in the process, and I could get to know Hyderabad people, and I could get to know Andhra people. They are very sweet. So how do you feel రావణ రాజ్యంలో ఈ మీరు చేసిన పాత్ర కానీ ఈ కంప్లీట్ జర్నీ, హౌ డు యూ ఫీల్? నా పాత్రం ఏమంటే నెగటివ్ క్యారెక్టర్ ఉంది, and I feel it suits my character, and it was nice to act that role. It's basically a character which you cannot express. You have to watch the movie to get to know my character. Okay. It's basically, you cannot imagine negativity will be this way also. Okay. It's a kind of, the next level of negativity. And these people have shown that in a very good way, is what I feel. Achha. And it's a good character also, and I could do it. So complete this movie journey. Yeah. Can you remember that any risky shots have you experienced? Yeah. The first day I'm acting in my first movie, the first shot was only very risky. Okay, what? I was so nervous that day. But then, again, mom helped me out, and she was like, calm down, nothing will happen, you can do it. She supported me. She knew Kannada. Okay. So I felt comfortable there. Okay. From then it started going on like that. Okay. Dubbing మీరే చెప్పారా, వేరే వాళ్ళు చెప్పారా? నేనే చెప్పాను. Oh my God, ఇది awesome. ఇది అసలు నెక్స్ట్ లెవెల్. ఫుల్ తెలుగులో 8 to 9 lines dialogue నేను I told it సింగిల్ టేక్. Wow, great. తెలుగులో, ప్రాపర్ తెలుగులో.
I learned the dialogue and I understood the dialogue and I told it in Telugu సో only. తెలుగులో మీకు మంచి కెరీర్ ఉంటుంది నెక్స్ట్. Ha. Definitely తెలుగు you will get అర్థం good. అవుతుంది, కొంచెం ఫ్లూయెన్సీ కొంచెం తక్కువ ఉంది. ఐ విల్ లర్న్ దట్ ఆల్సో. ఐ థింక్ దట్ డెఫినెట్లీ విల్ గెట్ ద ఛాన్సెస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ నరేష్ గారు ఆఫ్టర్ దిస్ మూవీ. ఇఫ్ ఐ గెట్ ఐల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ డబ్బింగ్ గురించి వేరే ప్యాటర్న్ చేసామండి మేము. నో బాడీ లాంగ్వేజ్ కు వాయిస్ సెట్ కావట్లేదు. నేను చెప్తా అంటాడు మనకు తెలుగు కన్నడ అట్లా అంటే అసలు డిఫరెంట్. తెలుగు కన్నడ కన్నా డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చింది. దాని ఏమంటే శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఆ యాక్టింగ్ చేసే కన్నా డబ్బింగ్ అయితే బాగా చేశారు. గ్రేట్. అసలు వేరే అసలు హౌ ఇస్ పాసిబుల్. I can feel Telugu and I can understand Telugu. The only problem is I have to learn fluency in speaking, that's all. ఓకే. And it will be done in another 1 month. If I stay here only, I'll learn also. సో బిఫోర్ కమింగ్ టు దిస్ ఫీల్డ్, సో వాట్ యు ఆర్ డూయింగ్? I am an aeronautical engineer basically. ఓకే. Yeah, I finished my studies in Yelahanka Nitte Meenakshi College. And after that, I was looking after my dad's business. And I went to acting school. యాక్టింగ్ స్కూల్ ఆల్సో? Yeah, I was in acting school for only 5 days. They came for audition when it was on my 5th day, they came for the auditions. And they told, you are selected, please come for the second round. And after that, I shifted to Hyderabad. ఓకే. నౌ యూ విల్ కంటిన్యూ కంప్లీట్లీ యాజ్ యాక్టర్? Yeah, I guess so. If I get more opportunities, I will. And this is my passion and I want to give it a try. And I want to do how much ever movies I can ఓకే. if I get the opportunity. సో ఫైనల్లీ వాట్ డు యు సే అబౌట్ దిస్ మూవీ? This movie is a must-watch movie because it has a meaning and it shows why you shouldn't, abuse people or female or male people, and it shows why you should not get into drugs and all in the middle age. What are the effects of that? And it has a great content and it will teach you some ethics while you're watching out. While after you finish watching, it will teach you some ethics while you're walking out. You'll be like, yeah, I have to remember this. And it was a very great journey for me. ఈ సినిమా వల్ల మీకు బాగా క్లోజ్ అయింది ఎవరు? ఫస్ట్ నాకు బాగా క్లోజ్ అయింది రామకృష్ణ సార్. రామకృష్ణ ఎందుకంటే వాడికి కొంచెం కన్నడ వస్తుంది. అచ్చా. క్లోజ్ అయిపోయారు. కమ్యూనికేషన్ బాగుంది. కమ్యూనికేషన్ బాగుంది. నెక్స్ట్ కనెక్షన్ మల్లేశ్వర్ డైరెక్టర్. మల్లేశ్వర్ది తెలుగు ఇస్ వెరీ ఫాస్ట్. నాకు కొంచెం కూడా అర్థం అవుతలేదు తెలుగు. తెలుగు. But then there was some kind of connection. Then obviously Madhu sir. Madhu sir is not here. Then Madhu sir. So we used to hang out and we used to, after the shoot, we used to enjoy. We used to share things. We used to talk about life and, pass time there. So what do you say about Devasena? I met. This is the first time I'm meeting. Yeah, I have never acted, but it was nice meeting, and we had some nice conversation. Do you know one thing? She had a crush on you before whenever you're coming to my office. Last day also she told that I have a crush on that guy. Okay. You could have told me directly. He is telling me. See, if you tell me directly, impact will be more. Direct గా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే రండి, ఐ లవ్ యూ. Thank you so much. అంత సింపుల్ గా చెప్పండి దేవసేన. ఎంతకన్నా ఎలా చెప్తారు? ఎక్స్ప్రెస్ చేయి. ఆయన చూసి రావట్లేదు. There is some flower there you can set. మిమ్మల్ని చూస్తే మాటలు రావట్లేదట. మిమ్మల్ని చూస్తే. Close your eyes. Okay. Thank you so much. Yeah. Wish you good luck and all the best. Thank you so much. I hope that you'll get a better chances in Telugu industry. Yeah. I also want to act in Telugu industry. I like the people here and I want to build my career here. Okay. People are very sweet here and they help a lot. They didn't differentiate that I'm a Kannada. ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా ఈ సినిమాలో?
గుర్తు లేదు. గుర్తు లేదు. It was all long dialogues. లాంగ్ డైలాగ్స్. Yeah. ఓకే. The climax dialogues were around like 8 to 9 lines straight. So, and the other part is a secret I cannot reveal now. I have only dialogues in the end. అచ్చా. So it was all long dialogues. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమి ఉండదండి. ఫైనల్ గా డైలాగ్ కుమ్మేస్తాడు ఇక. అచ్చా. ఒక్కొక్కటి లెంత్ డైలాగ్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక్క మాట మాట్లాడు, బ్యా 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 అంతే. ఫైనల్ వస్తుంది. దేవసేన. హాయ్ దేవసేన. హాయ్ అండి, చెప్పండి. ఎందుకు నవ్వుతున్నావు దేవసేన? అంటే ఈయన బే అంటారు. అసలు నీ క్వశ్చన్ అడగలే, ఎందుకు నవ్వుతున్నావు? లేదు, మా డైరెక్టర్ గారు అన్నారు కదా బే అంటారు ఈయన. అందులో సినిమా చూశాను ఈయనది, అది గుర్తొచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసావా? చేశానండి. నువ్వు నార్మల్ గానే యాక్టింగ్ చేసిన? నేను యాక్టర్నే. దానికి జీవం పోసారు ఆయన డైరెక్టర్ గారు. ఏంటి నీ పాత్ర? నా పాత్ర ఏం లేదండి, అడవిలో గంజాయి. అసలు ఈ సినిమా మెయిన్ మెసేజ్ గంజాయి గురించే. ఆ గంజాయి అక్కడ తయారవుతుంటుంది ఆ అడవిలో. అది ఎవరు తీసుకుంటున్నారు ఆ డ్రగ్స్ అని కొద్దిగా డౌట్ వస్తుంది ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు కొద్దిగా అక్కడ మారు వేషంతో అమ్మాయి వేషం మీద వెళ్తారు అక్కడికి. ఎస్ఐ గారి పక్కన నాదొక రోల్ ఇచ్చారు. యాక్చువల్గా నాకు మొదటి నుండి రోల్ ఇస్తామని పిలిచారు, నేను మిస్ అయ్యాను. ఈ సినిమాతో ఎంతమంది మనుషులు దోచేస్తావు? నేనా ఫస్ట్ విలన్ గారికి దోచేస్తాను. యాక్చువల్లీ హీరో గారికి పడుతుంది. అది కాదు, నేను మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మూవీలో అసలు ఆ జరిగే ఆ దారుణాలన్నీ ఎవరనే థ్రిల్లో ఈయననేది బయటపడ్డాక షాక్. నిజం చెప్పు, ఈ కంప్లీట్ ఈ సినిమా జర్నీలో నువ్వు ఎవరి మీద మనసు పారేసుకున్నావు? నిజం చెప్పాలి. పక్కన యాక్చువల్గా అయితే హీరో గారిని అనుకున్నా, అక్కడ హీరో గారి స్థానంలో మన హర్ష గారు వచ్చేసారు. ఈయన మీద మనసు పాడేసుకున్నాను అసలు. హర్ష అది ఏమైనా యాక్టింగ్ అండి? నిజంగా ఏమైనా యాక్టింగ్. ఎవరైనా అసలు నోరు లేని ఒక మగవానిగా ఆ ఇంట్లో చేరి వాళ్ళ బిడ్డగా ఏమి తెలియని న్యాచురల్ గా అక్కడ జరిగే సన్నివేశాలతో తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడే ఉంటారు ఇంట్లో, కానీ ఇతరులని ఎవరు గెచ్చేయరు. సరే, ఇంత క్రష్ పెంచుకున్నావు, ఎప్పుడైనా హక్ చేసుకోవాలనిపించాలి? ఇంకా చేసుకుంటామండి, ఇంకా జర్నీ చేయాలి. ఇంకా నెక్స్ట్ జర్నీలో కొన్ని మూవీస్ నాకు డైరెక్టర్ ఆఫర్ ఇస్తారు, నేను కొన్ని మూవీస్ చేయాలి, దాంట్లో పక్క ఈయనే ఉంటారు. ఇంకా అంతేనా? ఫిక్స్. ఓకే దేవసేన, ఒక సాంగ్ పాడతావా విలన్ గారి మీద? అబ్బో, విలన్ గారి మీరు చెప్పకముందే నువ్వే చెప్పా. అంటే ఇంక నేను ఎంతటి రసికుడవో తెలిసేరా, నువ్వెంతటి రసికుడవో తెలిసేరా, నీ వింతలు ఎంతలు వింతలై కవ్వింతలై రావణ రాజ్యంలో చూపించావు, ఎంతటి రసికుడవో తెలిసేరా అనేసి. ఆయన రస్క్ రాదు, నువ్వు రస్క్ బిస్కెట్. నేను బిస్కెట్, కానీ జస్ట్ ఒకటి మిస్ అయింది, నేను రేపు చేయించుకోలేకపోయాను. ముందు ఒక సీన్ పెట్టొచ్చు కదా. నేను మిస్ అయ్యారు. ఇంత రోజులు ఉంటుంది, నేను గెస్ట్ చేయలేదు. రామకృష్ణ గారు కదా అనుకుంటా. నన్ను రేప్ ఎంత ఇంట్రెస్ట్ రేప్ సీన్ లో మిస్ అయిపోయానే. ఇంత బాడీ బిల్డర్ ఎలాగో క్రియేట్ చేయండి. వచ్చింది చాలా బాగుందండి మూవీ. ప్రొడ్యూసర్ వచ్చేస్తాము, ఆయన అనౌన్స్ చేశారు. ఆయన పడ్డ కష్టాలు నాకు అప్పు చెప్తున్నారు. సో ఆయన నోటి వాక్ పలిచ్చి అంత అదృష్టం నాకు వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ ఏది ఆలోచించకూడదు. అంత అదృష్టం. ఈ సినిమాలో నీకు బాగా నచ్చేసిన సన్నివేశం? నాకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటంటే, అయ్యో నేను అలా మాట్లాడినా ఇలాగే అనిపిస్తుంది, వాళ్ళు ఏది చూసి ఈ ఫీలింగ్స్ చూస్తున్నారు జనాలు, నేను చేయాలి. నాకు నచ్చిన మూవీలో మెసేజ్ ఏంటంటే, డ్రగ్స్ వల్ల ఒక యువత ఎంత తప్పుదారి పడుతుంది, ఎంత దారుణానికైనా దిగజారుతారు మత్తు వల్ల. ఆ మత్తుని డ్రగ్స్ వల్లే వస్తుంది. ఆ డ్రగ్స్ వాడడం వల్ల ఎంత దారుణాలు చేస్తారు. అసలు అది విచక్షణ జ్ఞానం కోల్పోయేసి తల్లి లేదు, చెల్లి లేదు, ఏమీ లేకుండా ఎంత దారుణంగా భయంకరంగా ప్రవర్తిస్తారనేది విలన్ గారు చూస్తుంది. ఇది కాదు పాత్ర, ఇది చేశాక అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాక
అసలు అంత క్రూరంగా తయారైపోయి డ్రగ్స్. కాబట్టి ఆ డ్రగ్స్ మహమ్మారి నుండి మనుషులు బయటపడాలని, దానికి ఎవరు బానిస కాకూడదని ఈ సినిమా మంచి మెసేజ్ ఒక సమాజానికి ప్రపంచానికి ఇచ్చింది. అది నాకు నచ్చింది. దేవసన్, నువ్వు కూడా ఎప్పుడైనా అంటే ఈ మద్యపానం కానీ ఈ మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఇలా ఎవరైనా తీసుకుని నేను ఎప్పుడైనా ఎవరైనా రేపటం చేయబోయిరా? రేపు అయ్యో నీ నిజ జీవితంలో అడిగే సినిమాలు కాదు. లేదండి, నేను ఎప్పుడెవరు ప్రయత్నం చేయట్లా? ప్రయత్నాలు అంటే డ్రగ్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఇంకా చెప్పా కదా, నన్ను కూడా లాగారు పబ్లో. కానీ పబ్లో లాగారు కానీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే నాకు తెలియదు. తీసుకొని వచ్చింటే పబ్స్ కూడా వస్తారంటే ఈ సిటీలో, అది చేశారు, అలా జరిగాయి. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటానులేండి. ఏదో రేపని కాలేదు అంటే కావాలి మీకు ఇష్టం ఉందా? నువ్వు ఇష్టం ఇంతమంది మిస్ అయింది, నేనతో మిస్ అయ్యాలన్నా కదా, జనాలు అందరితో మిస్ అయ్యాలి. సో అలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో. అప్పుడు చెప్పినట్టు తెరమంటే మానభంగాలు అవన్నీ ఓకే, బట్ అది మేము విజువల్గా చూపించలేదండి. అంటే ఎక్స్పోజిషన్ అంటే సీన్ వైజ్గా అంటే జస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయిని చేసేటప్పుడు జస్ట్ చేయబెట్టడం అంతవరకు తప్ప ఎక్కడ మేము ఎక్స్పోజ్. ఎందుకంటే మా సినిమాని ఫ్యామిలీతో చూడాలి. ఓకే, ఒక తల్లిని ఒక బిడ్డ ఏం చేసిరని అడగకుండా జస్ట్ కట్ చేసి పడేసిన అనమాట. అంత మేము అంత ఎక్స్పోజ్ చేయలేదు. డ్రగ్స్ కూడా జస్ట్ డ్రగ్స్ తీసుకున్నాడని తెలియాలని చెప్తే ఎక్కడ ఎక్స్పోజ్ చేయరు డ్రగ్స్. సో ఇంకా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినటువంటి పాత్రలు ఏమైనా ఉన్నాయి? జ్యోతి గారు, ఎస్ఐ ఇంకో పర్సన్ వీటికి ఉన్నారు, పిలుద్దాం. ప్లీజ్ సార్. సో ఈ మూవీలో మరో కీలక పాత్రలు పోషించినటువంటి నటీనటులు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా ఒక్కసారి పలకరిద్దాం. ఈ సినిమా గురించి వాళ్ళు ఏం చెప్తారు మరి. హలో అండి. హాయ్ జ్యోతి గారు. హాయ్, నమస్తే నరేష్ గారు, బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫైన్. కమింగ్ టు రావణ రాజ్యంలో ఏం చేశారు? ఈ రావణ రాజ్యంలో మీరు? నేను ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను. ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది వచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నాకు అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన మూవీ టీంకి అయితే చాలా చాలా థ్యాంక్ యూ. బాగుంటుంది నా క్యారెక్టర్. సో ఇంతకుముందు హీరో గారు చెప్పారు మీకు కన్నడ వచ్చని చెప్పి. అవును. సో ఎలా కన్నడ? నా బర్త్ ప్లేస్ కన్నడ, నేను కర్ణాటక. ఆఫ్టర్ మ్యారేజ్ అయింది వచ్చి ఆంధ్రాలో అయింది. సో అలా. ఓకే. సో బిఫోర్ దట్ ఏమైనా మూవీస్ చేశారమ్మా? చేశాను. నేను ప్రవీణ్ IPS అని చేశాను. కన్నప్ప రీసెంట్ గా రిలీజ్ అయింది కదా, కన్నప్ప చేశాను. డ్రింకర్ సాయి చేశాను. తర్వాత సాచి మూవీ చేశాను. నెక్స్ట్ రాబోతున్నాయి ప్రభుత్వ సారాయి దుకాణం, హరుడు, రోలుగుంట సూరి అని కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. లిరిక్ రైటర్ నేను. గ్రేట్. అంటే సాంగ్స్ రాసారా? రాశాను. రీసెంట్ గా రిలీజ్ అయింది చంద్రేశ్వర మూవీ. అందులో ఒక లిరికల్ సాంగ్ ఉంటది శివయ్యది, శివుడి మీద. అది నేను రాశాను, రిలీజ్ అయింది. యూట్యూబ్ కి కొన్ని రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ కి సింగిల్ కార్డ్ రాస్తున్నా. నటన అటు లిరిసిస్ట్. అవును. ఓకే, గ్రేట్. సో కమింగ్ టు ఈ రావణ రాజ్యంలో మీకు నచ్చినటువంటి కొన్ని సన్నివేశాలు ఏమన్నా గుర్తున్నాయా? ఆఫ్ కోర్స్ గుర్తున్నాయి. హీరో ఊరిని బాగు చేయడం కోసం కష్టపడుతున్నారు. హీరో ఒక సీన్ చెప్తూ ఏడ్చాడు. అవును. హీరో మదర్ మీరేనా? హీరో మదర్ నేను కాదు, నేను హీరోయిన్ మదర్. ఓకే ఓకే. ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే వాస్తవికాలకి చాలా దగ్గరగా ఉంటుంది. మనం రోజు న్యూస్ లో చూసేటివే, ప్రతిరోజు న్యూస్ లో చూస్తాం, పేపర్ చదువుతాం. ఇప్పుడు ఇలాంటి అరాచకాలు ఎక్కువైపోయాయి. ఈ మీడియా వచ్చిన తర్వాత జనాలకు కూడా తెలుస్తుంది కదా, ప్రతి విషయం జనాల దాకా వస్తుంది. నిజ జీవితంలో చాలా ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ప్రెజెంట్ వాటికి దగ్గర ఉన్న సీన్స్ ఇందులో ఏమైనా ఉన్నాయి? 100% ఉన్నాయి. 100% పేరెంట్స్ స్ట్రగుల్ అయ్యేవి అన్ని ఉన్నాయి ఇందులో. మిమ్మల్ని బాగా కదిలించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? నన్ను అంటే ఉమెన్ మీద జరిగే హరాస్మెంట్ అయితే ఏది ఉంటుందో, అటు తిరిగి ఇటు తిరిగి ఆడవాళ్ళే నష్టపోతారు. సో అప్పుడు రావణ రాజ్యంలో నుండి ఇప్పుడు రాజ్యంలో వరకు అందరు ఉమెన్నే కదా ఏ ప్రాబ్లం అన్నా ఫేస్ చేయాల్సింది. సో దీని మీద నేనే అనుకున్న ఒక మంచి సాంగ్ నేను రాశాను యాక్చువల్గా నా పర్సనల్లీ. అలా నా మనసులోని ఏ సంఘర్షణ అయితే ఉందో అది వీళ్ళు ఈ సినిమాలో కూడా చూపెట్టారు. సో నేను కనెక్ట్ అయ్యాను అక్కడ.
ఇలాంటి మెసేజ్ జనాలకి రావడం కూడా అవసరం. బట్ సినిమా ప్రభావితం వల్ల ఎంతమంది చేంజ్ అవుతారో అవ్వరో అనేది మనం చెప్పలేం. బట్ అయితే కొంతమంది చేంజ్ అయినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మనం కష్టపడడానికి కొంచెం సినిమాతో ఒక ప్రయత్నం చేశారు. అవును 100%. అవును, ఏ సినిమా చేసినా ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉంటారు. దీన్ని మనం చాలా మంది ఫ్యాషన్ గాను సినిమాలో వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకుని చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో మా మూవీ ద్వారా కూడా కొంతమంది మారుతారని నమ్మకం. ఓకే, ఫైన్. సో కమింగ్ టు మీ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? చాలా మంచి డైరెక్టర్ గారు. నేను ఆల్రెడీ ప్రవీణ్ IPS చేస్తున్నాను కదా, అలా నా ప్రొఫైల్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మేడం అయితే ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతారని చెప్పి మంచి కీ రోల్ చేశాను నేను. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మంచి మనసు, హీరో గారికి మంచిగా సపోర్ట్ చేశారు. నా మేడం వాళ్ళు కూడా చాలా అందరికీ ఫుడ్ పెట్టడం కానీ అలా ఆమె సపోర్ట్ చేశారు. అందరినీ మంచిగా చూసుకున్నారు. అంటే మేము డైరెక్టర్స్ మీరు ఆర్టిస్టులు అలా చిన్న పెద్ద తేడా లేకుండా లైక్ ఒక ఫ్యామిలీ. మేము చాలా అంత ఫ్రెండ్స్ అయ్యాం బాగా. హీరోయిన్స్, హీరో, విలన్ అందరం కలిసిపోయాం. మంచి ఫ్యామిలీ అయితే దొరికింది నాకు ఈ సినిమా ద్వారా. సూపర్. యా, సో ఈ మూవీలో మీ పాత్ర ఏంటి సార్? నాది ఇప్పుడు ఎట్లా అంటే ఒక సినిమా తీసుకుంటే ఈ ఐటమ్ సాంగ్స్ కొద్దిగా ఇప్పుడు కీలకం అయిపోయినాయి కొన్ని సినిమాలలో. అంటే మనం చిన్న సినిమా తీస్తున్నాం, అందరూ వద్దులే అని డైరెక్టర్ ఆలోచించకుండా ఒక ఐటమ్ సాంగ్ పెట్టిండు. అది ఎట్లా అంటే అతనే లిరిక్స్ రాసిండు సార్. అవునా? లిరిక్స్ సార్ డైరెక్టర్ గారే లిరిక్స్ మాకు అవకాశం ఇచ్చుండొచ్చు సార్, యాక్చువల్గా ఇవ్వలేదు. ఆ పాట కూడా ఆ విధంగా రాసిండు. అందులో ఒక దావా సన్నివేశం ఉంటది, నాకు మంచి రోల్ అది. అంటే నాకు పెద్దగా ఈ స్క్రీన్ తోనే ఎక్కువ టచ్ లేదు, అయినప్పటికీ నాకు కొద్దిగా ఉండాలి తీద్దామనే ఉద్దేశంతో ఆ సీన్ లో తీసుకోవడం జరిగింది. మంచిగా అనిపించింది. అది ఒక ఐటమ్ సాంగ్ వచ్చేటప్పుడు డాబాలో ఉన్న సీన్స్ ఉన్నాయి నావి. పోలీస్ అంటే షూటింగ్ విషయాలు అనుకుంటామండి, చెప్పుదా అనుకుంటాం. అంత పూర్తి ఐటమ్ సాంగ్ ఒక స్థాయిలో చూపెడదామని మంచిగా స్క్రీన్ ప్లే బాగుంది. గంజాయి అని డ్రగ్స్ అమ్మే వాళ్ళని వాడే వాళ్ళని పట్టుకోవడానికి కొంచెం ఒక చిన్న స్కెచ్ చేసినమాట. ఆ స్కెచ్ వచ్చి పోలీసులు 6 పోలీసులు వచ్చి మట్టిలో వస్తారండి. ఒకళ్ళు ఆరు విషయంలో, ఒకళ్ళు మామూలుగా ఇంకా సెర్చింగ్ అంటే రకరకాలుగా ఉంటాయి కదా. అట్లా ఐటమ్ సాంగ్ లో నాకు కీలక పాత్రగా కొత్త వాళ్ళకి చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చారు. తర్వాత అంటే అనిపిస్తుంది కదా స్క్రీన్ తో మాకు ఎక్కువ టచింగ్ లేకున్నప్పటికీ కూడా మీరు దీన్ని టచ్ అవుతారు. ఊర్లలో కూడా చాలా మంది ఉన్నారు ఈ సార్ పనిచేసే వాళ్ళు డైరెక్టర్ కింద కేబుల్ ఆపరేటర్ కాబట్టి ఊర్లో అందరితోని బాగా సంబంధాలు ఉంటాయి. అందులో ఏ స్థాయి అంటే ఒడ్రంగి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఈ స్థాయి స్క్రీన్ వాళ్ళంటే తెలియదు, కానీ అతని వేషధారణ చూస్తే ఈ క్యారెక్టర్ కింద సెట్ అవుతాడు అనేది తీసుకొచ్చి మంచి మంచి వాళ్ళతో కూడా స్క్రీన్ తీపించారు. న్యాచురల్ గా చాలా బాగుంటది. అందులో మెయిన్ మాకైతే సాటిస్ఫైడ్ సార్, అట్లాంటి సినిమా మంచి సినిమాలో మేము ఉన్నామని చెప్పేసి. ఓకే అలా. సో ఒక కేబుల్ ఆపరేటర్గా మొదలైన మీ యొక్క జీవితం ఈరోజు ఒక డైరెక్టర్ ఒక సినిమాని తీసుకొచ్చారు. అంటే జనరల్గా ఒక సినిమా తీయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకుంటే ఎక్కడో అప్రెంటిస్గానో జాయిన్ అయ్యి నేర్చుకొని దాని మీద ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ దర్శకుడు అవుతారు. మరి అటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేసిరా లేకుంటే చేయకుండానే ఈ కేబుల్ ఆపరేటర్ కాస్త ఇప్పుడు డైరెక్టర్ అయిందా? సార్ నేను స్టిల్ కేబుల్ ఆపరేటర్. నేను 75% కేబుల్కి ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. స్టిల్ ఇప్పుడు కూడా నాకు సర్వర్ ఎవరు లేరు. డైలీ 3 hours ఖచ్చితంగా సర్వీస్ చేస్తాను. నాకు ఒక 300 మంది కస్టమర్స్ ఉంటారు. ఫస్ట్ నాకు వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళతోనే నా పిల్లలు సంసారం వాళ్ళతోనే నేను బతికిన. ఇప్పుడు కూడా డైలీ 3 hours ఖచ్చితంగా వస్తాయి. ఎంత షూటింగ్ ఉండి అది ఏమన్నా కానీ 3 hours నేను వాళ్ళకి ఇస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు స్టిల్ నేను 75% టైం దాకా ఇచ్చిస్తున్నా. ఉన్న టైంలో 3 hours అంటే మామూలు వచ్చిన ఒక గంట 2 గంటలు ఇస్తుంది. 3 hours డైలీ ఇచ్చినా కానీ నేను అక్కడికి నేను నెక్స్ట్ వర్క్ వెళ్ళిపోతాను. కాకపోతే మా కస్టమర్ మనం సహకరించింది కాబట్టి నేను షూటింగ్ చాలా ఈజీ చేసుకోవాలి. వాళ్ళు కూడా అరే మనోడు సినిమా తీస్తున్నాడు ఇబ్బంది పెడతారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కూడా మనోడు సినిమా తీస్తున్నాడు ఇబ్బంది పెట్టద్దు, రేపులే డిస్టర్బెన్స్ అని కూడా అట్లా నాకు సహకరించి నాకు సినిమా పూర్తి కావడానికి మా ప్రేక్షకులు, మా కస్టమర్స్, మన అంతా మా బంధువులు
ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్ నాకు సహకరించి మా ఇంకోటి ఏంటంటే నాకు మేము సహకరించిన మా విలేజ్లో ఏజర్ ఫౌండేషన్ ఉంటుంది. అతను ఏం చేశారంటే మా విలేజ్ అంటే మా మండల స్థాయిలో ఏ ఊళ్ళో ఎవరు చనిపోయినా 10,000 5,000 లేని వాళ్ళకు మంత్లీ ఫుడ్ అరేంజ్మెంట్ ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. అతను కూడా అంటే మా సినిమా కాన్సెప్ట్ నచ్చి మా అమ్మటి జర్నీ ఇంపార్టెంట్ వచ్చిన రోల్ కూడా ఇచ్చింది. ఇవాళ రావాల్సింది ఆ సార్ కూడా అనుకోకుండా ఊళ్ళో అలాంటి సంఘటన జరిగింది, రాలేకపోయింది. చనిపోతే ఖచ్చితంగా 10,000 ఇచ్చి అక్కడికి వెళ్ళిండు, రాలేకపోయిండు. లేకపోతే ఇక్కడ ఇంటర్వ్యూ ఏజర్ ఫౌండేషన్ అని అధినేత ఆయన ఒక 40-50 ఊర్లకు ఎప్పుడు రెగ్యులర్గా టచ్ ఉంటాడో సహాయం చేస్తూ ఉంటాం. అది మా సినిమాలో అతను ఎంచుకున్నాం. సో ఫైనల్గా ఈ సినిమాలో మిమ్మల్ని అంటే మీరు ఇబ్బంది పడ్డ ఆ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా రిస్కీ షార్ట్స్ అటువంటి ఏమన్నా ఫేస్ చేశారా మీరు? అవును సార్, ఇదే ఇంతకుముందుకు మన హీరో గారు బాధపడ్డారు కదా, అట్లా నేను కూడా అంటే అతను చేసిండు. నేను తప్పదు కానీ నేను ఆ రిస్కీ షార్ట్స్ అంటే మోటివేషన్ అండి. రిస్కీ అని నేను అనుకోవట్లేదు, మోటివేషన్ కంపల్సరీ. ఇప్పుడు నేను డ్రగ్స్ అని చూపించాను సార్, ఎక్కడ డ్రగ్స్ జస్ట్ ఇట్లా సెకండ్లో చూపించాను. కంటిన్యూ డ్రగ్స్ పెట్టలే. డ్రగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే కొంతమంది విమర్శకులు ఏమంటే ఎవరు అసలు నువ్వు అంటే నేర్చుకోమని చెప్తున్నావు వద్దని చెప్తున్నావు కూడా ఆయన వాళ్ళు ఉంటారు. అది బాగా మైండ్లో పెట్టుకొని ఎక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా అంటే ఒరిజినల్ డ్రగ్స్ ఎక్స్పోజ్ చేయకుండా దాని సిచ్యువేషన్స్కి వచ్చి నేను కథ నడిపించాను సార్. అది నేను ఈ సినిమాలో అది కొంత రిస్క్ నాకు, ఎందుకంటే డ్రగ్స్ అని చెప్పుకుంటూ డ్రగ్స్ చూపించకుండా మానభంగాలు మర్డర్ అని చెప్పుకుంటే మర్డర్ కూడా చూపించలేదు, మానభంగాలు చూపించలేదు, బట్ సీన్ క్రియేట్ చేసినాం. అది డిఫరెంట్ అన్నమాట. అంటే ఎక్కడ ఏ సినిమాలో కూడా మనిషి చంపడం రక్తము వల్గారిటీ ఉంటుంది, ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా జనాలకి ఏ మెసేజ్ అయితే పంపించాలో అది దానికి మాత్రం చాలా కష్టపడ్డారు. మా సినిమాలో ఆడపిల్లలు కానీ అమ్మాయిలు కానీ మా చెల్లెలు మా అక్కలు నా బిడ్డలు మా అమ్మలు ఆ విధంగా నేను ట్రీట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు 3 అమ్మాయిలు, వాళ్ళు కూడా మా పిల్లలు మా అక్క మా చెల్లె అట్లా చేసినా కాబట్టి వాళ్ళు బాగా సహకరించారు నాకు. ఓకే, సో అంటే నిజ జీవితంలో అంటే మీరు ఈ కథను తీసుకోవడానికి నిజ జీవితంలో మిమ్మల్ని ఏదైనా కదిలించినటువంటి సంఘటనలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏంటది? ఒక తల్లిదండ్రులని అంటే తల్లిదండ్రి మొత్తం వీక్ ఉంటాడు, వాళ్ళకేం తెలియదు. ఒక బాబు కూర్చోండి అతనికి. అయితే మా దగ్గర రిలేషనే. నేను ఏదో పని పెడదామని తీసుకొచ్చిన నాయమటి, నా కేబుల్ టీవీ కదా, పని పెడదామని తీసుకొచ్చిన నాయమడి. ఒక 15 రోజులు 4 రోజులు నాయమడి వర్క్ చేసిండు. నాకు బాగుమారి అవుతాడు, సొంత మా అమ్మ వాళ్ళ తమిళ కొడుకే. అతను పొద్దున లేస్తే అంత పొద్దున ఏం దొరకదు, తాగడానికి దొరకదు, ఏం దొరకదు. ఎప్పుడు నత్తులో ఉండేవాడు, ఎప్పుడు మత్తే. ఇట్లా నాకంటే చిన్నోడు 2 సార్లు 3సారి రేజ్ అయ్యేది. నాకు 15 రోజులకు అర్థం కాలేదు. తర్వాత వేరే వాళ్ళ దాడి తెచ్చింది, అరే నీకు అర్థమవుతలేదు, మీ వాడు ఏదో గంజా ఏదో వాటర్ కొడుతుండు, ఇవన్నీ పంపించేసి అవుతుంది అక్కడ అని చెప్పేసి. అంటే నేనేమంటే ఊర్లల్లా కానీ బదనాం అవుతాం మనకి ఎందుకని చెప్పి ముందు వడరు కానీ బదనామైనా సరే అని చెప్పి నేను అతని నుంచి పంపించేసిన. సరే వాళ్ళ బతుకు సంబంధం లేదు, కానీ అటువంటి వాళ్ళు వచ్చిన అంటే ఇది జనాలకు తెలియాలి. అంటే మనలో ఉంటారు కానీ మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు. ఈ సినిమాలో కూడా ఎప్పుడు తెలియదు, బిహేవియర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషల్గా దానికి ఒక సీన్ పెట్టి మేము ఎప్పుడూ ఒక సాంగ్లోనో ఒక లాంగ్ డిస్టెన్స్లోనో చూపించినాం. కానీ ఎక్కడ డ్రగ్స్ హైప్ చేయలేదు సార్. ఇక్కడ డ్రగ్స్ మ్యాటర్ హైప్ చేసినాం, కానీ డ్రగ్స్ అనే కంటెంట్ వాడికి ఆ పదార్థం ఎక్కడ హైలైట్ చేయలేదు. సో ఫైనల్గా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకురాబోతున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేబీ మేము ఒక 15 నుంచి 20 days అనుకున్నాం సార్. మేము చిన్న వర్క్స్ ఉన్నాయండి. ఎందుకు చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయంటే మాకు స్టూడియో ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా స్టూడియో వాళ్ళకు కూడా బాబు టెక్నీషియన్ వస్తుంటారు పోతుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ నాన్న చనిపోయినట్టు మధ్యన అట్లా మనకు కొద్దిగా డిలే అయింది. గోపీనాథ్ అని మంచి మ్యూజిక్ డైరెక్టర్, అతను కావాలని మేము అనుకున్నాం. వాళ్ళ ఆయన చనిపోయి మనకు కొద్దిగా డిస్టెన్స్ అయింది, ఒక 2 months డిలే అయింది. అట్లా అసలు మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి సార్ వాళ్ళకి స్ట్రగుల్స్. వివేక్రమ్ కానీ మన హీరో
సార్ కానీ చాలా కష్టాలని ఫేస్ చేసి ఈ మూవీని ముందుకు తీసుకొస్తున్నారు. హ్యాండ్స్ అప్ స్టార్. ఎన్నిసార్లు అవంతరాలు వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. ఆయన ఈ పాటికే రిలీజ్ అయిపోయింది ఆ మూవీ. బట్ ఇలాంటి పరిస్థితుల వల్ల డిలే అవుతూ ఉన్నా కూడా దాన్ని కసిగా ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్ళాలి. అట్లా కొద్దిగా డిలే అయింది. అందులో మా ప్రొడ్యూసర్స్ 3 అమ్మాయిలండి. వాళ్ళు కూడా మేము ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే ఖర్చు ఎక్కువైంది. మేము అనుకున్న ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు అయిందండి. ఇంకొకటి ఒక మాట చెప్పాలండి మన ఈ చరణముఖంగా, మా సినిమా వేరే లెవెల్ తీసిన 10 crores అవుతుంది మా సినిమా. మేము ఏమంటున్నాం అంటే వాళ్ళ ఖర్చు ఎక్కువ దగ్గర మేము చాలా తక్కువ తెచ్చాం, కానీ మాకు చాలా మంది యాక్టర్స్ సపోర్ట్ చేసారు. తక్కువ ఇస్తే తీసుకుని ఇవ్వకుండా కొంతమంది మాకు ఎందుకు మరి మా మాట తీరో, లేకపోతే మా కాన్సెప్ట్ నచ్చో, లేకపోతే మా ఆగితే నచ్చో. అంటే వీళ్ళు ఫ్యాషన్ కనిపిస్తుంది కదా ఆ సినిమా. మన వివేక్ రామ్ గారు చూసారు కదా ఎంత సెన్సిటివ్. అంత మంచిగా ఉంటే ఎవరికైనా చేయాలి కలిసి. ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ గా ఉంటే వీళ్ళు ఇంకొన్ని మంచి సినిమాలు బయట. మా సినిమా డబ్బులు తీసుకుంటే 10 మంది 150 మంది చేసారు, 10 మంది వేసుకుంటారు డబ్బులు. మీరు నమ్ముతారా సార్? 10 మందికి మాత్రం డబ్బులు ఇచ్చారు. కాకపోతే ఎక్స్పెక్ట్ చేయడం ఎక్స్పెక్ట్ చాలా ఉన్నాయి. సినిమా కంటెంట్ అలా ఉంది, కంటెంట్ అలా ఉంది. వీళ్ళు తీసుకున్న క్యారెక్టర్లు పరంగా తీసుకున్న వాళ్ళు మనుషులు కూడా అదే విధంగా వచ్చినారు. ముఖ్యంగా ఏంటంటే ఈ డైరెక్టర్ ఏమనుకున్నారంటే 4 సినిమాలు 4 పాటలు, ఒక ఫైట్ అని కాకుండా ఒక కంటెంట్ తీసుకొచ్చిండు. ఆ పాటలు సినిమా అంతా ఎక్సైటింగ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా తీసుకొచ్చింది. కాకపోతే బయటనే అంతర్యాలు చిన్నవి. ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళ నాన్న చనిపోవడము, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ నాన్న చనిపోవడం, కొద్దిగా వాటి గ్యాప్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఈ షూటింగ్ సంబంధించినవి అవిటల్లో ఎలాంటి ఇబ్బంది కాదు. అదైతే కసి వీళ్ళకి ఎలాగైనా మూవీని ముందుకు తీసుకురావాలి, రిలీజ్ చేయాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని కసి సార్ వాళ్ళు. కానీ సినిమా మధ్యలో నాన్నగారు చనిపోవడము అది బాగా నాకు తెలిసి డిస్టర్బ్ చేస్తుంది. బాగా డిస్టర్బ్ అయింది. అంటే మాకేంటంటే అప్పటిదాకా బాగా ఉండేది. మా నాన్నగారు ఒక జస్ట్ 15 days సిక్ ఉండు చనిపోయింది. అంటే షూటింగ్ అయిపోయింది, అప్పటికి షూటింగ్ అయిపోయింది. కానీ మనకు వర్క్లో మనం లేకపోతే ఇక్కడ ఎడిటింగ్ కానీ కాదు కదా చేయాలి. కంపల్సరీ మనం ఉండాలి ఇక్కడ. యాజ్ ఎ డైరెక్టర్గా ప్రతి సీన్ నేను అర్థం చేసుకోవాలి. అట్లా ఒక 2 months నేను రాలేకపోయాను. అట్లా నాకు కొద్దిగా డిలే అయింది. సో ఫైనల్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఎప్పుడు తీసుకొస్తున్నా? మేబీ సెప్టెంబర్ ఖచ్చితంగా. ఏది ఏమన్నా కానీ సెప్టెంబర్లో థియేటర్ కెమెరా 24 క్రాఫ్ట్ సినిమా. అది సినిమాలో ఎక్కడ కూడా తగ్గలేదు. మా అంటే వర్క్ కానీ, షూటింగ్ కానీ, వాడే ఎక్విప్మెంట్ కానీ, స్టూడియోలో ఎక్విప్మెంట్ కానీ అన్నీ అలా డిఎస్ఎస్ స్టూడియో కానీ నాకు ఎక్సలెంట్ మాకు సపోర్ట్ వచ్చారు. వాళ్ళు కూడా విజయేందర్ రెడ్డి అని మా అబ్బాయి మంచిగా మాకు చేసిండ్రు. గోపీనాథ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్లస్ మనకు ఎడిటర్ భాస్కర్ గారు, అసలు సౌండ్ ఇంజనీర్ గారు, చాలామంది అండి మాకు అంటే బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే మా మాటల పద్ధతి మేము కొద్దిగా తగ్గడం, అంటే సినిమా ఫీల్డ్ కొత్త కాబట్టి మేము కొద్దిగా తగ్గి మాట, అంటే నాకు అన్ని తెలియదు కాబట్టి చెప్పేది. నాకు ఇది తెలియదు అబ్బా ఇట్లా వేయాలి. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ నాగార్జున గారు ఉన్నారు, ఒక వాయిస్ తీసుకోవాలి, బాగా రాలేదు. అది నాకు అంత అవగాహన లేకపోతే, అంటే నాకు నచ్చలే అంటే అవునన్నా నచ్చలేదు మళ్ళీ ఇద్దాం అనేది, అన్నీ నచ్చపోతే అట్లా పోయింది. అవునన్నా కరెక్టే మళ్ళీ ఇద్దాం అంటే మాకు ప్రతి ఎవ్రీ పర్సన్ ఒకటే మా అమాయకత్వం విలేజ్లో ఉంటాం కదా, మాకు వీళ్ళకి తెలియదు అని కూడా కొద్దిగా మాకు సపోర్ట్ ఇచ్చాం. మాకు 1 year మేము పండిపోయినాలి. ఆటోమేటిక్గా ఫైనల్గా సినిమా వచ్చరికి ఏంది ఎక్కడ కంప్లీట్గా మాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు పడ్డ కష్టం, మీరు చేసిన సినిమా మంచిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీకు మీ టీం అందరికి కూడా విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో సెప్టెంబర్లో రావణ రాజ్యంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి వాళ్ళ విజయమే మీరు కాబట్టి మీరు ఆదరిస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. సో డెఫినెట్గా ప్రేక్షక అభిమానుల్ని మెప్పిస్తుంది. ఒక కాన్సెప్ట్ తోటి సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్, ఆ సంఘటనలు తీసుకొని ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి రావణ రాజ్యంలో సినిమా తప్పకుండా అందరూ చూసి విజయవంతం చేయండి. థ్యాంక్ యూ.